యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. 237. నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు అంటే అందరినీ సమంగా చూసేవాడు. హీఈస్ నో రెస్పెక్టర్ ఆఫ్ ఎనీ పర్సన్. హీఈస్ ఇంపార్షియల్. పక్షపాతము లేని దేవుడు. ఇది ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. డ్యూటానమీ 10:17. ఏలైనగా నీ దేవుడనే యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. సాధారణంగా అందరూ లక్ష్య పెట్టేది నరుల ముఖాలే. అంటే గొప్పవారు, ఆస్తిపరులు, లేక స్థానమానాలు ఉండేవారు, పేరు ప్రఖ్యాతులు ఉండేవారు, అందగాళ్ళు, ఇలాంటి వారిని మానవులు లక్ష్య పెడతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాడంట. మానవుల దృష్టికి ఘనమైంది దేవుని దృష్టికి నీచమైందంట. అంటే దేవుని దృష్టి వేరుగా ఉంది. దేవుడు మరి నరులను లక్ష్య పెట్టి అంటే వారి ముఖమును లేక వారి స్థాయిని, అంతస్తును, పై రూపాన్ని పరీక్షించడు, లక్ష్య పెట్టడు. కానీ వారి హృదయాలనే పరీక్షిస్తాడు, అంతరింద్రియములను ఆయన పరిశీలిస్తాడని దాని అర్థం. అంటే దేవుని సన్నిధికి రావడానికి నువ్వెప్పుడు కూడా మరి భయపడే అవసరం లేదు. ధైర్యంగా ఆయన సన్నిధికి చేరాలి. ఆయన ప్రతి ఒక్కరికి జవాబిచ్చే దేవుడు. కాబట్టి నీ పాపములు ఒప్పుకొని దాన్ని విడుదల పొంది ప్రభు దగ్గర అడగాలి. అందుకే మీరు సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు రావాలి. ఆయన ఏ పక్షపాతం లేదంట ఆయనలో. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది చూడండి. Acts 10:34 నుండి చదువుతున్నాను. అపోస్తల కార్యం 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు అంటున్నాడు, అసలు దేవునిలో పక్షపాతమే లేదు. యూదులకే దేవుడు అని అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు అన్ని జనులకు కూడా ఆయన దేవుడే. కొర్నేలి ఇంట రక్షణ కార్యాన్ని దేవుడు చేసినప్పుడు, ఒక చర్మకారుని ఇంట ఆయన బస చేసినప్పుడు, వీరందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి వీరికి కూడా ప్రభు యేసయ్య, యేసు అందరికీ ప్రభు, ఆయనలో పక్షపాతం లేదని నేను గ్రహించినాను. 35వ వచనం చూడండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఏ జనం, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ వర్గమైనా మరి వారు ప్రభువుని అంగీకరిస్తే ప్రభు వారికి రక్షకుడుగా ఉంటాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చెప్పండి నాతో కలిసి, యేసుక్రీస్తు అందరికీ, కొందరికి మాత్రం కాదు. ఆయన క్రైస్తవుల దేవుడు మాత్రము కాదు. ఈజ్ నాట్ ఏ గాడ్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్. అందుకే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా అని ఎందుకంటున్నాడు? ఆయన ఉట్టినే క్రైస్తవులని పిలిచినాడా? ప్రయాసపడి భారం మోసుకొంచున్న క్రైస్తవులారా నా యొద్దకు రండి అన్నాడా? ఏమన్నాడు? సమస్త జనులు అన్నమాట. సమస్త జనులు అంటే ఆయనలో పక్షపాతము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం వేరెరుగుదు అని చెప్పి ఇక్కడ మరి ఆయన ఎవరిని లక్ష్య పెట్టే దేవుడు కాడు, అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. మనం కూడా దేవుని స్వభావం గలవారం అయితే మనం కూడా నరుల ముఖాలను లక్ష్య పెట్టొద్దు కదా. ఎవరన్నా మనం ఎదురైనప్పుడు వాళ్ళ అంతస్తు చూసి వాళ్ళు ఎంత గొప్పవారు, ధనవంతులు, వారు ఏమేమి చేయగలరు అన్నట్టు వారిని మనం గౌరవిస్తూ ఉంటాం. కానీ నిజంగా దేవుని బిడ్డలైతే అందరినీ సమానంగా చూడాలి, అందరినీ సమానంగా చూడాలి.
కొన్ని సంఘాల్లో చాలా చందాలు ఇచ్చేవారిని ప్రత్యేకంగా చూస్తారు. ఇవ్వలేని స్థితిలో ఉన్న బీదలను వారు తృణీకరిస్తారు. అలా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఇంతవరకు అయితే జరగలేదు. అందరినీ సమంగా చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతము లేనివాడు కనుక ఈవెన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితంలో కూడా పేదవారిని చిన్న చూపు చూసి గొప్పవారికి పెద్దపీటలు వేసి అలా చేయకూడదు. అంటే దేవుని భయం మనకు ఉండాలి. దేవుడు అందరినీ ఏకరీతిగా చూస్తున్నాడు. అందరి మీద ఆయన వర్షము కుమ్మరిస్తున్నాడు. ఉట్టి నీతిమంతులకే వర్షం దొరుకుతుందా? అందరి మీద ఆయన సూర్యకాంతిని, అందరి మీద ఆయన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. ఆ మాట యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాం. మాథ్యూ 5:45 ఆన్వర్డ్స్. ఆయన చెడ్డవారిని మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. అంటే దెర్ ఇస్ నో పార్షియాలిటీ. అందరూ అనుభవిస్తున్నారు ఆయన నీతిని, అందరూ అనుభవిస్తున్నారు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదం. సమంగా దొరుకుతుంది సూర్యకాంతి, సూర్యరశ్మి సమంగా అందరికీ దొరుకుతుంది. చెడ్డవారికి నీతిమంతులకు అందరికీ వర్షం ఆయన అనుగ్రహిస్తున్నాడు. అందుకే మనల్ని కూడా అలాగే ఉండమంటున్నాడు. మీరు కూడా అలాగే ఉండాలి. 43వ వచనం చూడు, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఏమంటుందంటే నీ పొరుగువాన్ని ప్రేమించు, కానీ నీ శత్రువును ద్వేషించాలి. కంటికి కన్ను, పన్నుకు పళ్ళు అని నియమం ఉంది. కానీ నేను అలాగా అనడం లేదు. నేను మీతో చెప్పినది ఏమనగా, నేనంటే ఎవరు? యేసుప్రభు అంటాడు, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఒక వ్యక్తి కొద్దిగా ఎదురు పోరాటం చేస్తున్నాడు, ఒక మంచి కార్యం జరగకుండా. అయితే నేనేమనలేదు, ఆయన కొరకు మంచి ప్రార్థన చేసిన నాకు తెలుసు దేవుడు నాకు విజయం ఇస్తాడని. అంటే ఏదో మరి ఆటంకం పెడుతున్నాడు. అప్పుడు ప్రార్థనలో పెట్టినాను, దేవుని వాగ్దానాలన్నీ ధ్యానించినాను. పైగా ఆయనకు ఒక వారం 2 వారాలు గడిచిపోయినాక ఒక SMS ఇచ్చిన, ఇదిగో నేను నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రతి దినం ప్రార్థన నిజంగానే చేసిన, అందుకే అబద్ధంగా నిజంగా చేసిన. ఆయన కొరకు ప్రతి దినం నీ కొరకు ప్రార్థన చేస్తానంటే వెంటనే మారుమనసు పొందినాడు. దేవునికి స్తోత్రం. వెంటనే SMS ఏమి ఇచ్చినాడంటే, అమ్మ చాలా వందనాలు. చూడండి, మనుషులు అట్లా మారిపోతారు. మనం యేసుప్రభు మాట వినాలి. మిత్రులనే ప్రేమించడం కాదు, నీ శత్రువులను సహా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. హింసించే వారి కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయనలో ఏ పక్షపాతం లేదు. నీ శత్రువును కూడా మార్చేస్తాడు. నిన్ను మార్చినట్టు నీ శత్రువును కూడా మార్చేస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే 46వ వచనం, మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన మీకు ఏమి ఫలం కలుగును? సుంకరులు అలా చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కడ ఎక్కువ చేయవచ్చున్నదేమి? అన్యజనులు అలా చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్, యూ ఆల్సో క్యాన్ బీ పర్ఫెక్ట్, ఫాలో హిమ్. అంటే మీరు కొందరు మాట్లాడుకోరు కదా, అటు ఇటు చూసి ప్రైజ్ ద లార్డ్ చెప్పను, నేను ఆమెకు ప్రైజ్ ద లార్డ్ చెప్పను అంటారు. అంటే ఎందుకు ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి మహిమ అనే అర్థమే కదా. నువ్వు చెప్పకుంటే ఆమెకు పోయేది ఏమీ లేదు. కానీ దేవుని సన్నిధిలో నీకు మరి ఫలము లభించదు కదా. నీకు విరోధులను కూడా చూసినప్పుడు వందనవచనం పలకాలి. అది దేవునికి చాలా ఇష్టం. కొందరినే ప్రేమించి కొందరిని ద్వేషించడం దేవుని చిత్తం కాదు. కాబట్టి అందుకే ఆయన అందరినీ సమంగా ప్రేమిస్తున్నాడు, అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాడు. మరి అలాగే తన బిడ్డలు కూడా ఉండాలి. యేసుప్రభు అంటాడు తన ఉపమానాల్లో, మీరు పెళ్ళి పిలిచినప్పుడు మీరు అనాథులను, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, ఆ బీద వాళ్ళని విలువంటి పెళ్ళి. కానీ ఒక ఉపమానం నేను చదివినాను వాక్యంలో. కానీ మనుషులు పిలిచినప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తారు, బీదవారిని లెక్క పెట్టారు. కానీ దేవుడు నరుల ముఖమును లక్ష్యపెట్టు దేవుడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు యేసుప్రభు ఎప్పుడు ఏనాడైనా కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, భిక్షగాళ్ళను తృణీకరించలేదు. ఆయన కుష్ఠరోగులను సహా ముట్టి స్వస్థత ఇచ్చినాడు. వేశ్యలు సైతం ఆయన పాదాల దగ్గర వచ్చి ముద్దు పెట్టుకున్నారు, కన్నీళ్లు గార్చినారు, వెంట్రుకలు తీసి తుడిచినారు. ఆయన వాళ్ళని ఏమనలేదు. చూడండి, అంటే యేసు ప్రభు అందరినీ సమంగా చూసి దేవుడు అని మనకు అర్థమవుతుంది. సమూయేలు
సౌలును మరి సమూయేలుతో దేవుడు సెలవిస్తున్నాడు కదా, 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో దావీదును మరి అభిషేకింపబోనప్పుడు యెహోవా వాక్కు వచ్చింది సమూయేలు ఏమంటే, అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషుల దృష్టికి చాలా గొప్పది, దేవుని దృష్టికి పనికిరాదన్నమాట. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. గాడ్ సీస్ ఎట్ యువర్ హార్ట్ అంతే. మరి మనుషులు నీ పై రూపాన్ని చూస్తున్నారు, దేవుడు నీ హృదయమును చూస్తున్నాడు. పై రూపం అంటే దేవుడు నీకు శరీరం అమర్చినాడు, చక్కగా కనబడటం తప్పులేదు, కానీ పై రూపం కొరకే నీ సమయం అంతా వ్యర్థం చేసి దాని గురించే ధ్యాస అంటే తప్పే. ఎందుకంటే దేవుడు అవి లెక్క పెట్టాడు కాబట్టి నీ హృదయాన్నే చూస్తున్నాడు. వాక్యంలో ఉన్నది కదా, సామెతలు 4:23లో అన్నిటికంటే నీ హృదయమును భద్రంగా కాపాడు. నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరుతుంది కాబట్టి నీ హృదయాన్ని నీవు భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు లక్ష్య పెట్టేది నీ హృదయము అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో అవకతవకలు ఉంటే క్రమము లేకుంటే అవి చక్క చేసుకోవాలి, సరిపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసి హృదయాన్ని సరిపెట్టుకోవాలి. నీ హృదయంలో పాపము అలక్ష్యం చేసిన ఎడల దేవుడు నీ మనవి వినడంట. అంటే దేవునికి దూరం అయిపోతావు అన్నమాట, వినబడదు నీ ప్రార్థన దేవుని. కాబట్టి హౌ ఈజ్ యువర్ హార్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గాడ్ సైట్. నీకెంత ధనం ఉంది, నీకెంత అందం ఉంది, లేకుంటే నీకెంతమంది బలగాలు ఉన్నారు, నీకెంత స్థాయి ఉంది, ఎంత కీర్తి ఉంది, అది కాదు దేవుడు లక్ష్య పెట్టేది. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. నరుల ముఖమును ఆయన లక్ష్య పెట్టాడు. అవుట్ ఎక్స్టీరియర్, హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ఎ పర్సన్, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఏ పర్సన్. ఆయన హృదయాన్ని, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడని, హృదయాన్ని పరిశీలించే దేవుడని, హృదయం నుండే జీవధారలు బయలుదేరుతుంది కాబట్టి అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని నీవు కాపాడుకోవాలని దీని అర్థం. మరి ఒక నామం 238 లంచము పుచ్చుకొనని వాడు, ఇదే వాక్యంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 10:17లో ఉంది. ఏలైనగా నీ దేవుడని యెహోవా. ఎలాంటి దేవుడు? పరమ దేవుడు, పరమ ప్రభు, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ గాడ్ ఆఫ్ గాడ్స్. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, ప్రభువుల్లో ఆయనే ప్రభు. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవుళ్లకు దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు అంటున్నాడు అనమాట ఈ మాట. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడు అనే దేవుడు. ఇవన్నీ నామాలు మనం నామాల్లో 1000 నామాలు ధ్యానిస్తున్నాం. దేవుడు ఆయన నరుల ముఖమును, ఇలాంటి గొప్ప దేవుడు నరుల ముఖమును లక్ష్య పెట్టాడు. ఆయన మరి ఒక స్వభావం ఆయనది, లంచము పుచ్చుకొనని వాడు. లంచము పుచ్చుకొనని వాడని నామం ఇప్పుడు ధ్యానిస్తాం. గాడ్ హు డస్ నాట్ టేక్ బ్రైబ్స్. లంచము పుచ్చుకొనని వాడు. ఆయన అంటే ఏదో నువ్వు ఆయనకు తెచ్చి ఒక ముష్టి, ఒక ముడుపు ఇచ్చేస్తే ఆయన చాలా శాంతమైపోతాడు, సంతోషిస్తాడు నీ అందు. ఇక నువ్వు చేసిన తప్పులన్నీ పర్వాలేదు అంటాడని కాదన్నమాట. నీవు చేసిన ప్రతి కార్యానికైనా లెక్క అడుగుతాడు. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా నిలబడాల్సిన దినం ఉన్నది. కాబట్టి నువ్వేదో ఇచ్చినంత మాత్రాన ఆయన మనసు దోచుకుంటామని అనుకోకు. సరి అయిన హృదయంతో ఇవ్వాలి. దేవునికి ఇచ్చేవారు ఎప్పుడు గివ్ విత్ ద రైట్ ఇంటెన్షన్, రైట్ హార్ట్. కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలిసే అవసరం లేదంట. ఎందుకంటే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తుంది. నలుగురు వినాలి నేను ఎంత ఇచ్చాను, తప్పు కొట్టాలి అంటే నీకు ఫలం ఇక ఉండదు. ఎందుకంటే నిన్ను చూస్తున్నాడు దేవుడు. గాడ్ హూ సీస్ యూ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ ఓపెన్లీ. కాబట్టి ఆయనకు నువ్వు ప్రీతిపరచడానికి నువ్వు ఏదో ఇచ్చి అలాగ నువ్వు మరి నీకు వచ్చే శిక్షను తప్పించుకోలేవు. కాబట్టి మంచి మనసుతో ఇవ్వాలి. నీ కష్టార్జితంలో నుండి ఆయనకు భాగము ఇవ్వాలి. నువ్వు కష్టపడిన డబ్బు. కొందరు ఈజీగా సంపాదించుకుంటారు డబ్బులు, లంచాలు తీసుకుంటారు. ఆ లంచం నుండి దశంభాగం తెచ్చి గుడికి ఇస్తారు. అది సరి అయిందేనా? నీ లంచం నుండి దశంభాగం ఇవ్వమన్నాడా, నీ కష్టార్జితం నుండి ఇవ్వమన్నాడా?
ఎందుకంటే ఆయన నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేదవు అని ఉన్నది 128వ కీర్తనలో. చాలామంది కష్టపడతారు కానీ అనుభవించారు సుమా. అందరూ కష్టపడిన వాళ్ళందరూ అనుభవిస్తున్నారా? లేదు. అనుభవించాలంటే ఎవరి సమ్మతి కావాలి? దేవుడు. గుటికడి నీళ్లు మింగాలంటే ఆయన అవుననాలి. ముద్దడు ఆహారము నీ గొంతు నుండి దిగాలంటే అది దేవుని సమ్మతి కావాలి. సంపాదించుకున్న వాళ్ళందరూ అనుభవించడం లేదు. నీకు అనుభవించడానికి ఆయన అనుమతి ఇచ్చాడంటే అది ఆయన ఆశీర్వాదం అందుకే 128వ కీర్తనలో ఒక మాట చూడండి. దైవాశీర్వాదాలు ఎలా ఉంటుందో, ఒక కుటుంబానికి లంచం తీసుకొని వారి గృహాలు ఎత్తు చేసుకున్న వారి కుటుంబాలను పైకి తీసుకొని వస్తారా వాళ్ళు? 128వ కీర్తన. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించి అదొక ఆశీర్వాదము. డోంట్ ఫర్గెట్ దట్ ఇస్ అ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అనుభవిస్తున్నావు, ఎంజాయ్ ద లేబర్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. దట్ ఇస్ అ బ్లెస్సింగ్, నథింగ్ బట్ అ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. నువ్వు కష్టం చేసినావు, ఆ కష్టార్జితాన్ని చేతుల కష్టార్జితాన్ని అనుభవించగలుగుతున్నావు అంటే దైవాశీర్వాదం అనమాట. అందుకంటున్నాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అప్పుడు నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్షావల్లి వలె ఉండు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు, నీవు జీవితకాలం అంతా యెరూషలేములో క్షేమం కలుగుట చూసేదావు. నీ పిల్లలను నీవు అంటే ఆయుస్ ఇస్తాడనమాట. పిల్లలను చూడాలంటే ఏం కావాలి? ఆయుస్ కావాలి. నడిలో పోయినావంటే నీ పిల్లలు భవిష్యత్తు ఎలా చూస్తావు నువ్వు? పిల్లలు కొందరు ఆ మనుమల్ల పిల్లలను కూడా చూసి అంత దీర్ఘాయుస్సు ఇచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. 4-5 తరాలు చూస్తారు కొందరు. అంటే అది కేవలము దేవుని యొక్క ఆశీర్వాదము కనుక ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఫియర్ గాడ్, అది పెద్ద ఆస్తి అన్నమాట. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడు. ఎందుకంటే దేవునిలో ఏ చెడుతనం లేదు, దేవునిలో ఏ వంకర టింకరతనం లేదు, ఆయనలో ఏ చెడుతనము లేదని ముసలితనమందు కూడా వారు ఏం చేస్తారంట? సాక్ష్యం చెప్తారంట. 92వ కీర్తనలో ఉంది. వృద్ధాప్యంలో ఒకరు లేచి చెప్తారు, ప్రజలకు చెప్తారు. ఏమని చెప్తారు? 14వ వచనం, 92:14. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ముసలితనంలో కూడా దేవుడు గొప్ప దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు. నాకు ఇన్ని మేలు చేసినాడు, నా పిల్లల్ని ఆశీర్వదించినాడు, నేను మొరపెడితే నాకు ఉత్తరం ఇచ్చినాడు, నాకున్న రోగాలన్నీ తొలగించినాడు. ఇవన్నీ సాక్ష్యం చెప్తారంట. ఎందుకంటే దేవునిలో ఏ చెడుతనమో లేదు. లంచము పుచ్చుకొని వాడు కాడు. ఈ దినాల్లో లంచం ఇవ్వకుంటే ఒక్క పని ముందుకు పోదు. నేను ఒకరిని అడిగిన, ఎందుకయ్యా లంచం ఇస్తున్నారు మీరు? లంచం పుచ్చుకొనుట నేరం, ఇచ్చుట కూడా నేరమే కదా అంటే, ఏం చేయాలమ్మా, పనులు ముందుకు పోవడం లేదు, పేపర్స్ మూవ్ అవుతలేదు. దేవునికి, కైసరిది కైసర అంటే చూడు, వాక్యం వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు. కానీ లంచం ఇవ్వడం నేరం, పుచ్చుకొనడం కూడా నేరమే. అంటే లంచం ఇచ్చి నీవు ఏదో ఆశీర్వాదం పొందుకోవాలని నీవు ఎగబడుతున్నావా, తెగిస్తున్నావా? నీకెన్నడూ లభించదు అలా. యూ విల్ నెవర్ బి బ్లెస్డ్. నువ్వు లంచం ఇచ్చి నువ్వు ఒక దీవెన పొందుకోవాలంటే అది జరగని పని. ఆ లంచం ద్వారా నీకు దీవెన రానే రాదు. నువ్వు కష్టపడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మధ్యలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. పిల్లల కొరకు లంచాలు ఇస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. చాలా మోసపోతున్నారు, ఇరికిపోతున్నారు, పేదరికానికి దిగజారిపోతున్నారు. ఎందుకంటే దేవుని నియమాలను వారు ఏం చేస్తున్నారు? ఉల్లంఘిస్తున్నారు. దేవుని సేవకులు చెప్తే మాట మీరుతున్నారు అన్నమాట. దేవుడు ఒక మాట దేవుని సేవకుల ద్వారా ఇస్తే వినాలి. వినకుంటే అంత తిప్పలే, అంత కష్టాలే కదా మీకు. లంచం ఇచ్చి నీ బిడ్డలను పైకి తెస్తావా? దేవుడు అదే అన్నాడా? నీ మధ్యలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను, మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను, నీ సరిహద్దుల్లో నేనేమిస్తాను? సమాధానం. లంచం ఇచ్చిన వాళ్ళకి సమాధానం ఉంటుందా? ఇచ్చి ఏం చేస్తాడో వాడు తిరిగి ఇస్తాడా? ఉద్యోగం ఇస్తాడా? మోసం చేస్తాడా?
నిద్రలు పట్టని రాత్రులు కదా. దేవుని నియమాలు మీరితే అంత అసమాధానమే. ఇన్ని ఆదేశాలు, 1000 ఆదేశాలు అంట. మరి ఏ సంఘంలోనన్నా ఇన్ని ఆదేశాలు విపులంగా విడమర్చి ఒక్కొక్క నామము, ఒక్కొక్క వాగ్దానము, ఒక్కొక్క ఆదేశం చెప్తున్నారో నాకు తెలియదు. ఈ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పాలంతే. మిమ్మును దేవుడు ప్రేమిస్తున్నాడు అంతే. కానీ మాట వినకుంటే ఎలాగూ? ఆయన ఎప్పుడు కూడా లంచము పుచ్చుకొనని వాడు. అమ్మా ఏం చేయాలి? చేతులు తడపంది ఏ పని కావడం లేదట. చేతులు తడపాలంట. వీ హ్యావ్ టు వెట్ ద పామ్స్ అని అంటారు. చేతులు ఏం తడిపేది? కొద్దిగా నువ్వు మరి దేవుని క్రమంలో ఉంటే ఆశీర్వాదాలు నిన్ను వెతుక్కుంటూ వస్తుందండి. ఇట్ విల్ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ యూ. నా జీవితంలో నేను చెప్పగలను, నేను ఎక్కడికి వెళ్ళి మరి ఏదో కావాలని కోరలేదు, కానీ నన్ను వెతుక్కుంటూ వస్తుంది అన్నమాట. నేను ఎక్కడున్నాను? జాయ్ చరణ్ ఎక్కడ ఉంది? ఆశీర్వాదం వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఐ బిలీవ్ ఇట్. ఎందుకంటే దేవుడు తన మాట ఎప్పుడు కూడా తప్పని దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే దేవునికి ఇష్టం లేని పనులు ఏనాడు చేయడానికి తెగించకూడదు. దేవుని స్తోత్రం. ఆయన లంచము పుచ్చుకోనని దేవుడు. నీ ఇంటికి కూడా ఎలాంటి లంచపు సొమ్ము రాకూడదు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ దట్ ఈ లంచము, దుర్మార్గపు సొమ్ము నీ ఇంటికి కానీ, నీ పిల్లలకు కానీ, నీకు కానీ వాడకూడదు. అంత స్ట్రిక్ట్గా ఉండాలి. అప్పుడే నువ్వు పైకి వస్తావు. అప్పుడే నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడ ఏ రికమెండేషన్ లేకుండా మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చే పరమ తండ్రి. హీ విల్ గివ్ ద బెస్ట్ టు హిస్ చిల్డ్రన్. నువ్వు ఎక్కడ పోయి ఎవరిని లంచం ఇవ్వాలి? ఎవరి రికమెండేషన్ నీకు అవసరం? నేను దేవుని సన్నిధిలో నిలబడి సరి అయిన మాట మాట్లాడుతున్నాను. నాకు 3 పిల్లలు. ఎక్కడ పోలేదు, నేను ఎవరికి రికమెండేషన్ అడగలేదు. 3కి టాప్ మార్క్స్ వచ్చింది, టాప్ ఉద్యోగాలు. ఎంతో ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. వారికి దొరికిన జతలకు కూడా మంచి మంచి ఉద్యోగాలు, శ్రేష్టమైన ఆశీర్వాదం. ఎప్పుడైనా దేవుడు శ్రేష్టమైనదే నీకు నాకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుంది. కాబట్టి మరి ఈరోజు మనం తెలుసుకోవాలి, ఈ లంచము పుచ్చుకోనని దేవుడు. హీ విల్ నాట్ టేక్ ఎనీ బ్రైబ్. యూ షుడ్ నాట్ టేక్ ఎనీ బ్రైబ్. ఆయన తీసుకోడు, నువ్వు కూడా తీసుకోవద్దు. కొందరు స్త్రీలు పురుషులను వేధిస్తారు బాగా. ఇక్కడ బైబిల్లో ఏమన్నా లంచము తీసుకునేవాడు నోరంట మట్టితో నింపుతాడంట దేవుడు. అది సామెతలు 20:17 ఉంది. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడు. అయ్యో, ఉన్న ఉద్యోగాలు పోయి ఎంతమంది అండి ఏసీబీ వలయంలో చిక్కి ఉన్న మంచి మంచి ఉద్యోగాలు చిన్న అమౌంట్ కొరకు 5,000 రూపాయలు లంచం తీసుకోగా కెమెరాలో పట్టుబడ్డాడు. అయ్యో, ఉన్న 5,000 చిన్న అమౌంట్ కొరకు 50,000, 1,00,000 రూపాయలు జీతం పోయింది, ఉద్యోగం ఊడిపోయి. ఇప్పుడు ఏం తింటాడు? నోటి ఏం నింపుతాడంట దేవుడు? నోరు మంటితోటి నింపబడుతుందట. మరి ఎవరన్నా తోటి సహోదరులు ఇట్లా మాట్లాడుతుంటారు మాటల్లో, నేను పలాని వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నా, ఎందుకంటే నా కుమారునికి ఉద్యోగం అంటే వెంటనే నువ్వు అనాలి, స్టాప్ అనాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆపు, అటువంటి పనులు మనకు పనికిరావు అని చెప్పే ధైర్యం ఉండాలి. విశ్వాసి అంటే ఏంటి? మరి యేసు శక్తితో నింపబడిన విశ్వాసికి అంత ధైర్యం ఉండాలి. వద్దు అలాంటి పనులు చేయదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్టాప్ డూయింగ్ సచ్ నాన్ సెన్స్. ఇక్కడ సామెతలు 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. గొప్పవారగుటకు ఎన్ని ప్రయత్నాలు చేస్తారండి. ధనవంతుడు కావాలని నీ ప్రయాసం అవసరం లేదని వాక్యంలో ఉంది. ధనం మీద నువ్వు దృష్టి పెట్టగానే దానికి రెక్కలు వస్తాయట. పక్షిరాజు ఆకాశానికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుందంట. నీకు ధనము దొరకదు, దేవుడు పోతాడు. కొందరు పోగొట్టుకుంటారు 2, ధనాన్ని వెతికి ధనం పోగొట్టుకుంటారు, అటు దేవుణ్ణి కూడా పోగొట్టుకునే బుద్ధిహీనులు ఉన్నారు కదా. వాక్యంలో ఉన్నది కదా, ఒక ధనవంతుడు అంటాడు కదా, ఇదిగో నేను సంవత్సరం అంతా కష్టపడినా, అన్నీ సమకూర్చిన, ఈ ప్రాణమా నువ్వు తిను, త్రాగు, సంతోషించు, నీ కొరకు ఇలాగ నేను జమ చేసి పెట్టినా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, దేవుడు లేని ధనం నీకెందుకు? నీవు ఈ రాత్రి నీ ప్రాణము
తీసుకోబడితే నువ్వేం చేస్తావు, ఇవన్నీ ఏం చేస్తావు, ఎవరి వశం అవుతుంది? కనుక అన్నీ ఇచ్చిన దేవుని, అన్నీ ఇవ్వగలిగిన దేవుణ్ణి పోగొట్టుకోకుండా మరి దేవుని మీద ఉండాలని ధ్యాస. అన్ని ఆశీర్వాదాలు ఆయన మూలానే నీకు వస్తుంది. లంచం మీద దృష్టి పెట్టకూడదు. ఆయన లంచము పుచ్చుకొనని దేవుడు. నేను ఈ సేవ స్టార్ట్ చేసినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం ఏంటంటే అది యూపీఎఫ్ జనానికి అనమాట. వాగ్దానం యూపీఎఫ్కి వచ్చే వారందరికీ ఆ వాగ్దానం. యెషయా 60:21 ఐషియా 60:21. అది ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చినప్పుడు, ఆ రోజు మా పెళ్లి రోజు. నేను అన్నాను, ఈరోజు మా పెళ్లి రోజు అండి, మాకు ఒక మంచి వాగ్దానం ఇవ్వండి అన్నాను. ఆయన వెంటనే బైబిల్ తీసి యెషయా 60:21 ఇచ్చాడు. అప్పటి నుండి నేను యూపీఎఫ్ కొరకు ఈ వాగ్దానం అడుగుతాను. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. నేను అన్నాను, నేను పెళ్లి రోజు వాగ్దానం అడిగితే మీరు మా జనానికి వాగ్దానం ఇచ్చారు ఏంటయ్యా అని అడిగినాను. అప్పుడు కాదు, నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, మీ యూపీఎఫ్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా నీతిమంతులు అయిపోతారు. మీ నీకు దేవుడిచ్చిన జనులందరూ నీతిమంతులై ఉంటారు. నాకు వారి ద్వారా మహిమ కలుగుతుంది. వారు నేను నాటిన కొమ్మగా ఉంటారు, నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా వారు స్వతంత్రించుకుంటారు. చెప్పండి కూడా దేవుని స్తుతి. మీరు అందరూ పొందుకోండి ఈ వాక్యం. అంటే నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది, కొన్ని సంవత్సరాల ముందు దేవుడు యూపీఎఫ్కి ఇచ్చిన వాగ్దానం ఇది. యెషయా 60:21. మీకు నీతి వచ్చేస్తుంది, వాక్యం విడుదలవుతూ ఉండి మీ యొక్క ఉన్న బలహీనతలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు, పాపాన్ని తొలగిస్తాడు. వాక్యము నీరు వంటిది కదా, అది కడుగుతుంది, శుభ్రం చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇంత వాక్యం ఈ సంఘంలో వింటున్నారు కాబట్టి ఇక మీరు కాని పని చేయలేరు. నీతిమంతులై ఉంటారు, శాశ్వతమైన మరి పేరును మీరు సంపాదించుకుంటారు, దేశమును శాశ్వతంగా సంపాదించుకుంటారని వాక్యంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 27:25 ఉంది, నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడు. ఈ దినాల్లో ఎన్ని అక్రమాలండి జరిగేది. ఎంత భయంకరమైన వార్తలు వింటుంటా, పేపర్ చదువుతుంటే చేతులు వణికిపోతాయి కొన్నిసార్లు. ఇంత భయంకరమా? సొంత భర్తనే చంపడానికి భార్య డబ్బులు ఇచ్చి కిల్లర్లను పెట్టి చంపించి, అంటే షీ వాంట్స్ టు ఎలిమినేట్ హిమ్ అవుట్ ఆఫ్ హర్ లైఫ్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం విఎస్టీ ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా
క్రైస్తవగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ